కేటీఆర్ ఢిల్లీ టూరు పైన ప్రభుత్వ విప్ బల్మూరు వెంకట్ ఆరోపణలు గుప్పించారు. ఆదిలాబాద్లో సీసీఐ ప్లాంట్ వంకతో అయితే మరి ఆయన ఢిల్లీలో ఏం రాజకీయం చేస్తున్నారని నిలదీశారు. ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్ 2008లో అధికారికంగా మూసివేశారన్నారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉందని, మరి అప్పుడు ఎందుకు సోయి లేదు అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. 10 ఏళ్లలో సిమెంట్ ప్లాంట్ ఓపెన్ చేయించేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదని కూడా నిలదీశారు ఆయన. మరి బీజేపీతో 10 ఏళ్ళు అంటకాగి మరి ఆ అంటకాగినప్పుడు ఎందుకు సిమెంట్ ప్లాంట్ గురించి మాట్లాడలేదని చెప్పేసి కూడా బల్మూరు వెంకట్ అయితే ప్రశ్నాస్త్రాలు గుప్పించడం జరిగింది. అసలు కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండంటే సీసీఐ ప్లాంట్ ఏదైతే ఓపెన్ చేయడానికి వెళ్ళినా అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తుండ్రు. 2008లో అధికారికంగా ప్లాంట్ అనేది మూసేయబడ్డది. మరి 2014 నుంచి 23 వరకు మీరే కదా అధికారంలో ఉంది. మరి సోయి లేకుండా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ తోటి చట్టాపట్టాలు వేసుకొని అలుముకొని ఏదైతే రాజకీయం చేసిరో ఆ 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఈ ప్రస్తావన దాన్ని ఓపెన్ చేయించే ప్రయత్నం చేయలేదు. కానీ ఈ రోజు మీ స్వార్థ రాజకీయాల కోసము భారతీయ జనతా పార్టీ నాయకులను ఏ రకంగా కలవాలి, ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నువ్వు ఢిల్లీకి వెళ్ళినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. 6 నెలలకు ఒకసారి కూడా ఫార్మ్ హౌస్ కి వెళ్ళి బయటకు వచ్చే సోయి లేదు. మా ముఖ్యమంత్రి గారిని ముఖాముఖి ఎదుర్కొనే ధైర్యం దమ్ము లేక అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితి లేదు. అసొంటి వ్యక్తి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి నీ కుటుంబ సభ్యులు కోరుకున్న మాటలు తెలంగాణ ప్రజల పైన ఏదైతే పెట్టి మాట్లాడుతున్నావో ఇప్పటికన్నా అసలు పిచ్చి పిచ్చి మాటలు మానుకోవాలని చెప్పి కేటీఆర్ కి సూచిస్తున్నా. 2027 నువ్వు పాదయాత్ర కాదు, ఇప్పుడే నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖాలు పైన నడిచే ఒక యాత్ర ప్రారంభించి 10 ఏళ్లు ఏదైతే తెలంగాణ ప్రజలకి నువ్వు నీ కుటుంబం చేసిన మోసానికి ప్రాయశ్చితం చేసుకోవాలంటే ముఖాలు పైన తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ఏదైతే దండం పెట్టి మమ్మల్ని క్షమించుర్రి అని అడగాల్సిన ఒక బాధ్యత నీపైన ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళా అధికార దాహంతో తెలంగాణ రాష్ట్రంలో మీ అయ్యనో నువ్వో ముఖ్యమంత్రి అవుతావనే కలలు కంటే ఆ కలలు మానుకొని ముందు తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పడం నేర్చుకోవాలని చెప్పి కేటీఆర్ ని సూచిస్తున్నా.